నైన్ ఛానల్ కి స్వాగతం. ప్రశ్నలు చాలా ఉంటాయి అలాగే ముందు పెట్టి కానీ అది మేము ఇక్కడ కలిసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున తిరుపతి జిల్లా ప్రజల తరఫున మరీ ముఖ్యంగా నిజం తెలియజేస్తారు, ట్రై చేస్తారు. నమ్మబలం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న ఇల్లీగల్గా కట్టారు. గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది. అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది. ఆ రోజు పేపర్లంతా విధ్వంసం, అరాచకం. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డబ్బులతో కట్టింది. గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారు? దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు 6 నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన 2 నెలలను 3 నెలలను జరిగింది. ఈరోజు వేస్తారు 20. పోయిన వారం 21వ తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 21. 22వ తేదీ ఉదయం 6 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ఉదయం 5 గంటలకు వచ్చి పాల్గొంటారు. తేడా చూడండి. ఆ రోజు 4 ఛానళ్ళు 4 పేపర్లు హంగామా విధ్వంసం ఊరంతా వచ్చింది. ఈరోజు నేను చెప్పేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు. ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు, నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు, నీకు వచ్చిన సీట్లతోనే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు. గుంటూరులో 3 ఎకరాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు. పార్టీ ఆఫీస్ కట్టారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాద్లో బంజారా హిల్స్లో తీసుకున్న స్థలం కూడా అలాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయం. 21వ తేదీ స్వేరింగ్ ఇన్ అయ్యి ప్రమాణ స్వీకారాలు చేసుకున్న ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ కూడా ఎలక్ట్ కాకుండా 22వ తేదీ ఉదయం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి పాల్గొన్నారు. తప్పుందా? నోటీస్ ఇవ్వండి. ముందుగా జవాబు తెలుసుకోండి. ఏ కారణంతో అయితే ఇది తప్పని మీరు భావిస్తారో తెలియజేయండి. తగు చర్యలు తీసుకోండి. అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడ మీరే ఆలోచించాలి. సమయం ఎక్కడ ఉంది? దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించారని ఒక పక్క చెబుతూ మొదటి రోజు ప్రమాణ స్వీకారం, రెండో రోజు ఉదయం 5 గంటలకు
పేపర్లు మాకు అని లేవు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం. ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభా, 5 కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు, ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పినట్టు తప్పు చేశామేమో అనే ఆలోచన మొదలైంది, కానీ 5 సంవత్సరాలు భరించారు ఈ ప్రభుత్వాన్ని. కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు, ఇవ్వడు. వేచి చూద్దాం. 6 నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా. ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదని సమయం ఇవ్వాలి. కానీ ఈ విధ్వంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లోనే మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు. కేసులు అయితే పెడుతున్నారు. మరొకసారి మేమందరం మాటిస్తున్నాం మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రజలకు, మేము మీ వెంట ఉన్నాము, ఉంటాము. ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా, తప్పుడు కేసు పెట్టినా, ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం. ఎంత దూరమైనా, అది కోట, ధర్నానా, ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి, కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తామంటాం. కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్ క్వార్టర్స్లో మొదలు పెడితే దాన్ని ఆపేది ఎవరు? దానికి ఎవరు జవాబు చెప్తారు? అక్కడే కాదు, ఆ జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కట్టుకుంటే దాని మీద పడ్డారు, పగలబట్టాలి. ఏదో ఒక రోజు నోటీస్ ఇవ్వడం, రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావచ్చు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెక్కాయ కొట్టినా. మాకు 2 ఎకరాల అలాట్ అయింది రేణుగుంట మండలంలో. వచ్చి నోటీస్ అతికిచ్చారు. మేము వెంటనే రియాక్ట్ అయ్యి మంచి మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం. కోర్టు అడిగింది గవర్నమెంట్, కారణాలు చెప్పండి, తప్పు ఎక్కడ జరిగింది కారణాలు చెప్పండి, మాకు చెప్పేదాకా మీరు దాని జోలికి పోకూడదు అని. గవర్నమెంట్ లీడర్ ఏమన్నాడు తెలుసా? అబ్బాయి అదేం లేదు మహిళ, మేము పద్ధతిగానే చేస్తూ ఉన్నాము, మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము దేని జోలికి పోము, నోటీసులు ఇస్తాము, ఎంక్వైరీలు చేస్తాము, పద్ధతిగా చేస్తామని. మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి, గవర్నమెంట్ లీడర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి, బిల్డింగ్కి ఎలాంటిది ఏమి చేయరు, పద్ధతి ప్రకారం చేస్తాం. వద్దు, ఆన్ రికార్డ్ తీసుకోవద్దని అని చెప్పాడు. ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు. అరాచకం చూడండి ఎలా ఉంటుంది. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని, అంతవరకు వాటి జోలికి పోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహం. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని. అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు
ప్రజల వైపే ఉంటుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టీం ఉంది. అలాగే హైకోర్టులో వేయాలన్నా కూడా కేసులు. ఇది ప్రజలందరికీ తెలియజేస్తుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మా సహకారం ఉంటుంది. మా కార్యకర్తలకి, మా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు మేము పోరాడతాం. మీరు ఇచ్చిన హామీల గురించి కానీ, మీరు చేస్తున్న అవకతవకలు కానీ మీకు సమయం ఇవ్వాలి. ప్రజలు గెలిపించారు, 6 నెలలు చూస్తారు. మేము రేజ్ చేసే ఇష్యూస్ కూడా ప్రజల గొంతుకే, ప్రజల తరఫున వారి ఆలోచనలు మేము బయటకు పెడతాం. ఆ రోజు నిలదీస్తాం. మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధ్వంసకాండ ఇది ఒక మంచి మాట చెప్పినట్టు కాదు. ఆ రోజు కోర్టు ప్రజల పక్షాన ఉంది, ఈరోజు కోర్టు కూడా ప్రజల పక్షానే ఉంది.